హాయ్ వెల్కమ్ అండి. ఈరోజు మనం చూసే ఈ ప్లాంట్ నేము టర్నేరా సుబులటా అని అంటారు. ఇది సైంటిఫిక్ నేము. కామన్ నేమ్ వచ్చి వైట్ బటర్ కప్ అని, వైట్ ఆల్డర్ అని, డార్క్ ఐడ్ టర్నేరా అని ఇన్ని పేర్లతో పిలుస్తారండి. ఈ ఫ్లవర్ని బటర్ కప్ ఫ్లవర్ అని అంటూ ఉంటారు. అది మనం జనరల్గా వింటూ ఉంటాం. దీని సన్లైటు, వాటరింగు, సాయిల్ మిక్సు, పెస్ట్ కంట్రోలు, ప్రూనింగు ఇట్లా అన్ని విషయాలని మాట్లాడుకుంటాము. ఇది ఒక ఆర్నమెంటల్ ప్లాంట్. ఇది అలంకార మొక్క. దీని ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయండి. గార్డెను చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లాంట్ ఉండే గార్డెను చాలా అందంగా ఉంటుంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ ఉంటుందన్నమాట. ఫ్లవరింగ్ ఉంటుంది. ప్లస్ ఇది వచ్చి అర్లీ మార్నింగ్ విచ్చుకోదు. 7, 8 ఆ టైంలో విచ్చుకొని మళ్ళీ 12కంతా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. వాడిపోతాయి. ఈ ప్లాంట్కి సన్లైటు ఫుల్గా ఉండాలండి. అంటే 40 degreesలో కూడా ఇది ఏం కాదు. బాగా హ్యూమిడిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండాలి ఈ ప్లాంట్కి. ఇది ఏషియన్ ప్రాంతానికి చెందినటువంటి ప్లాంట్. దీనికి అట్లీస్ట్ డేకి 6-8 అవర్స్ సన్లైట్ ఉండాలి. ఇక వాటరింగ్ విషయంకి వస్తే వాటర్ ఫుల్గా ఉండాలండి. అట్లని చెప్పి స్టోర్ కాకూడదు. స్టోర్ అయితే రూట్ రాట్ వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని వెల్ డ్రైన్ సాయిల్ తీసుకునేసి బాగా మాయిశ్చర్ ఎక్కువగా ఉండే విధంగా వాటర్ని ఇచ్చుకోవాలే తప్ప నిల్వ ఉండే విధంగా ఉండకూడదు. వాటర్ తగ్గిందనుకోండి ఇది వాడిపోతుంది చాలా ఈజీగా. అదే మనకి సిగ్నల్ ఇస్తుంది అనమాట. మొక్క బాగా వాడిపోతుంది అనమాట. అంటే వాటర్ తగ్గింది అని అదే సిగ్నల్ ఇస్తుంది అనమాట. సాయిల్ మిక్స్ ఎలాగ ఉండాలంటే గార్డెన్ సాయిల్ 50% తీసుకోవాలి, వర్మీ కంపోస్ట్ 30% తీసుకోవాలి, శాండ్ 20% తీసుకోవాలి. ఈ విధంగా మనం మిక్స్ చేసి వేసినట్లయితే వెల్ డ్రైన్ సాయిల్గా ఉంటుంది. అంటే వాటర్ నిలువ ఉండకుండా బాగా డ్రైన్ అవుతుందన్నమాట. అట్లాంటప్పుడు మొక్క డ్యామేజ్ కాదు. ఇక ప్రూనింగ్ విషయానికి వస్తే ఇయర్లీ 2-3 టైమ్స్ కట్ చేస్తూ ఉంటే కొత్త చిగుర్లు వచ్చి ఫ్లవరింగ్ బాగుంటుంది. ఇక ఫెర్టిలైజర్ విషయానికి వస్తే మంత్లీ వన్స్ డిఏపి 1 స్పూన్ ఇస్తే సరిపోతుంది. లేదా ఎన్పికే ఫెర్టిలైజర్ ఇచ్చినా సరిపోతుంది. ఇవన్నీ కాదు అనుకున్నప్పుడు టీ లీఫ్ మాన్యూర్ కానీ, కౌ మాన్యూర్ కానీ, డ్రై లీఫ్ మాన్యూర్ కానీ, కిచెన్ వేస్ట్ మాన్యూర్ కానీ ఇలా కూడా ఇచ్చుకోవచ్చు. ప్రాబ్లం లేదు. దీని క్లైమేటు సమ్మర్ చాలా అనుకూలంగా ఉంటుందండి. సమ్మర్లో చాలా ఫ్లవరింగ్ ఉంటుంది. కానీ రెయినీ సీజన్, వింటర్ సీజన్లో కూడా దీనికి ఫ్లవరింగ్ ఉంటుంది. ఇక ప్రాపగేషన్ విషయానికి వస్తే ఇది స్టెమ్ కటింగ్ ద్వారానే ఎక్కువగా ప్రాపగేట్ చేస్తాము. లేదంటే ఆ ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత దాని కింద సీడ్ బ్యాంక్ ఉంటుంది. సీడ్స్ ద్వారా కూడా మల్టిపుల్ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేయొచ్చు. ఇది ఎక్కువ హైట్ పెరగదండి. 1 or 1.5 మీటర్కి మించి ఎత్తు పెరగదు. కానీ ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ ప్లాంట్కి పెస్ట్స్ గొంగళి పురుగులు అంటే క్యాటర్ పిల్లర్స్ వస్తాయి. వాటిని కొంచెం గమనించి నీమ్ ఆయిల్ 5 ml 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేయడం. అంటే 3 daysకి అట్లా స్ప్రే చేయడం వల్ల రిమూవ్ చేయొచ్చు. దీని లీవ్స్ ఎల్లోయిష్గా వచ్చాయి అంటే దీనికి నైట్రోజన్ డెఫిషియన్సీ ఉందని మనం అర్థం చేసుకొని నైట్రోజన్ ఇవ్వాల్సి వస్తుంది. మనం సీడ్స్ వేసిన తర్వాత 2-3 వీక్స్కి చిన్న బేబీ ప్లాంట్స్ వస్తాయండి. బటర్ కప్ ఫ్లవరు చాలా అందంగా ఉంటుంది. అది ఎలాగంటే 3 కలర్స్లో ఉంటుంది. పెటల్స్ క్రీమీ వైట్, డార్క్ బ్రౌన్లో ఉంటాయి అన్నమాట. కొంచెం డీప్గా వచ్చేటప్పటికి ఎల్లోయిష్లో ఉంటాయి. మరీ డీప్లో
బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. చాలా అందంగా కనిపిస్తుంది. ఇది వచ్చి పాలినేషన్ అట్రాక్షన్గా కూడా గార్డెన్లో ఉపయోగపడుతుంది. దీనికి బీసు బటర్ఫ్లైస్ అట్రాక్ట్ అయ్యి పాలినేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అదిగో చూడండి, గమనించారా? ఎంత 3 కలర్స్లో ఆ ఫ్లవర్ ఎలాగుందో. ఈ ఫ్లవరు త్వరగా వాడిపోతుంది, అయినప్పటికీ ఉన్న కాసేపు గార్డెన్ చాలా అందంగా ఉంటుందన్నమాట. బటర్కప్ ప్లాంట్కి ఫ్లవర్స్కి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయన్నట్టు ప్రూవ్ అయిందండి. దీని ఆకులు పువ్వులు మరిగించి పరగడపును కనుక తాగితే స్కిన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి తగ్గుతాయనేది ప్రూవ్ అయ్యి ఉంది. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ లీవ్స్ వల్ల ఆ కషాయం తాగడం వల్ల, మరిగించి ఆ కషాయం తాగడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా మెరుగుపడుతుందని ప్రూవ్ అయినట్టుగా చెప్పబడింది. ఈ ప్లాంట్ గురించి నాకు తెలిసిన అన్ని విషయాలను మీతో షేర్ చేసుకున్నానండి. ఇంకేదైనా ఉంటే కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఓకే, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ అండి.